ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అసలు ఉందా లేదా అన్నట్టుగా ఉంది చాలా విషయాల్లో. ఒకటి, కూటమిలో ఆ పార్టీకి సరైన ప్రాధాన్యత దక్కట్లేదా, లేదంటే ఇప్పుడు ప్రస్తుతం సైలెంట్గా ఉండి తన వైలెన్స్ ఏంటో తర్వాత చూపించాలనుకుంటుందా. ఆంధ్రప్రదేశ్ వరకు చూస్తూ ఉంటే గతంతో పోలిస్తే ఎక్కువ శాతం, అంటే వాళ్ళు గెలిచిన స్థానాలను బట్టి చూసుకుంటే 8 సీట్లు గెలుచుకుంటే దాదాపు 80% గెలిచినట్టే వాళ్ళకి ఇచ్చిన దాంట్లో. జనసేన పార్టీ ఎలాగ 100% గెలిచారని అనుకుంటున్నారు. కానీ ఆ స్థాయి ప్రాధాన్యత ఒక నామినేటెడ్ పదవుల్లో కానీ, లేదంటే ఒక మంత్రి పదవుల్లో కానీ, మొన్న విష్ణు కుమార్ రాజు లాంటి వాళ్ళు అయితే ఓపెన్గానే చెప్తున్నారు, మాకు అసలు ఎక్కడ గుర్తించట్లేదు, మా ప్రాధాన్యత లేదని ఒక రకంగా పెదవిరుపు మాటలే మాట్లాడారు. ఏం జరుగుతోంది అక్కడ? అధ్యక్ష లోపమా అక్కడ, లేదంటే ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ కూటమిలో ఇంకా సైలెంట్గా ముందుకు వెళ్లాల్సిందేనా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గురించి ఈ మధ్యకాలంలో బాగా చర్చ అయితే జరుగుతుంది. చివరికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు రేజ్ చేసిన పాయింట్ కూడా ఒకటి, విజన్ డాక్యుమెంట్ గురించి ఆయన మాట్లాడారు. అదే విజన్ డాక్యుమెంట్ మీద పవన్ కళ్యాణ్, చంద్రబాబు సంతకం చేశారు, కానీ కనీసం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు అక్కడ ఎవరూ లేరు, దాని మీద ఎవరు సంతకం చేయలేరు. కూటమి అన్నాక 3 పార్టీలు కలిస్తేనే కూటమైంది. ఏంటి అంటే ప్రాధాన్యత తగ్గుతుందా? బీజేపీని అసలు కూటమి సర్కార్లో మిగిలిన 2 పార్టీలు లెక్క చేయట్లేదా? ఎలా చూడాలి? అంటే పిలిపించుకుని వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఎందుకు సంతకం పెడతారు అక్కడ? విజన్ అనేది చంద్రబాబు విజన్. చంద్రబాబు విజనా, కూటమి విజనా? చంద్రబాబు విజన్ అది. మరి పవన్ కళ్యాణ్ ఎందుకు సంతకం పెట్టారు? ఆయనకి వారసుడు కదా తర్వాత. అవునా? ఆయన రాజకీయ వారసుడిగా ఆయన అవ్వాలని కోరుకుంటున్నారు కాబట్టి పెట్టారు ఆయన. ఇప్పుడు మేనిఫెస్టో సూపర్ 6 మేనిఫెస్టో మీద పవన్ కళ్యాణ్ సంతకం పెట్టాడు, కానీ పవన్ కళ్యాణ్ వాళ్ళు చెప్పినటువంటి షణ్ముఖ వ్యూహం ఎక్కడ ఉంది ఇప్పుడు? దేంట్లోనైనా సర్దుకుపోవడానికి పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ సర్దుకుపోవడానికి సిద్ధంగా లేదు, జాతీయ నాయకత్వం. అదే సందర్భంలో వాళ్ళకి ప్రతిదానికి కూడా సొంతగా డెసిషన్స్ తీసుకునేటటువంటి నాయకత్వం ఉండదు. ఎందుకంటే జాతీయ పార్టీ ఏదైనా ఉందంటే కనుక అందరూ కూర్చుని మాట్లాడుకోవాలా, తేల్చాలి. ఇదంతా ఏడప్పటికి దశాబ్దాలు పెట్టేస్తుంది. ఈలోపు జాతీయ నాయకత్వం ఏదో ఒకటి చెప్పిన దాని ప్రకారం వెళ్ళిపోతూ ఉంటారు. దాని మూలంగా భారతీయ జనతా పార్టీ వచ్చేటికి ఈవెన్ మన మేనిఫెస్టోనే వద్దన్న వాళ్ళు విజన్ డాక్యుమెంట్ మీద సంతకం పెడతారా? మేనిఫెస్టో తెలుగుదేశం మేనిఫెస్టో అని చెప్పారు. కూటమిలో మేము భాగస్వామ్యం అంతవరకే. తెలుగుదేశం మేనిఫెస్టో అని చెప్పారు వాళ్ళు క్లియర్గా. జనసేన కూడా మేనిఫెస్టో కాదు కదా అది, కరెక్ట్గా చెప్పాలంటే. ఫైనల్గా వచ్చేటప్పుడు సూపర్ 6 అనేది ఎవరిది? ఫ్రమ్ ద బిగినింగ్ వాళ్ళు చెప్పింది అమల్లోకి వచ్చింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాంప్రమైజ్ అవుతున్నాడు. ఆయన తెలివితేటలు ఆయనకు ఉన్నాయి. ఆయన అద్భుతమైనటువంటి వ్యూహం ఏంటి అంటే, ఇవాళ ఒక రేషను ఈయనే కంట్రోల్ చేస్తున్నట్టు, ఎర్రచందనం ఈయనే కంట్రోల్ చేస్తున్నట్టు, అట్లాగే దాన్ని ఏమంటారు ఇప్పుడు పంచాయతీరాజ్ రోడ్లు ఈయనే వేపిస్తున్నట్టు జరుగుతున్న డెవలప్మెంట్ పవన్ కళ్యాణ్ ఇనిషియేటివ్ తీసుకుంటే జరుగుతోంది. జరగని ఫెయిల్యూర్ చంద్రబాబుది. ఇది ఒక వ్యూహాత్మకంగా తను వ్యవహరిస్తున్నాడు. దాంట్లో లోపాల ఇష్యూస్ అన్నీ కూడా అట్లా నడుస్తున్నాయి. అదే సందర్భంలో బాబు గారికి విధేయత ప్రదర్శిస్తున్నాడు కాబట్టి ఏమనలేని పరిస్థితి. ఆయన వ్యతిరేకంగా మాట్లాడితే అని అంటారు. విధేయత ప్రదర్శిస్తున్నప్పుడు ఆయన ఏం చేయాలి? కాబట్టి అట్లా నడిచిపోతుంది. ఆయన ఏంటి లాంగ్ స్టాండింగ్లో బాబు తర్వాత ఆయన మధ్యలో లోకేష్ కాకుండా ఆయన అవ్వాలని కోరుకుంటున్నాడు. అందుకని బాబు గారి పట్ల విపరీతమైన, ఇప్పుడు దాన్ని ఏమంటారంటే కరెక్ట్గా చెప్పాలంటే, తమిళనాడు రాజకీయాల్లో ఎంజీఆర్ గారి వారసురాలు ఎవరైంది? కట్టుకున్న భార్య అవల జయలలిత. అదేమంటే ఒరిజినల్ రాజకీయ సిద్ధాంతం నేనే అంది. ఎన్టీ రామారావు గారు ఒరిజినల్ వారసుడు ఎవరు అవ్వాలి? హరికృష్ణ అవ్వాలా లేదా బాలకృష్ణ అవ్వాలి? పెద్ద ఆయన హరికృష్ణ కాబట్టి ఆయన అవ్వాలి, కొడుకులు. కానీ ఎవరికి వచ్చింది? నేను అసలైనటువంటి వారసుని అని వచ్చారు, నడిచింది. ఇప్పుడు రేపు పొద్దున వీళ్ళకి కూడా ఆయన పుట్టుక వారసుడు, నేను ఆయన రాజకీయ వారసుని, కలిసి పని చేసాం, ఆయనకి నేను ఎంత అపారమైన విలువ ఇచ్చానో తెలుసు కదా. అట్లాగే సమస్యల పరిష్కారంలో నేను నేర్చుకున్నాను, చంద్రబాబు గారి దగ్గరే నేర్చుకున్నా, బాబు గారి దగ్గరే నేర్చుకున్నా, బాబు గారి నుంచినే తెలుసుకున్నా. కాబట్టి భవిష్యత్తులో నడిపించేది నేనే అనేటువంటి ఒక సంకేతాన్ని ఇస్తున్నారు. వాస్తవంగా తెలుగుదేశం పార్టీలో మీరు కనుక సోషల్ మీడియాలో చూస్తే వాళ్ళ పోస్టులు బియ్యం గురించిన ఇంకోటి అసహనం అక్కడే కనబడుతుంది. మనకి దెబ్బేస్తున్నాడు అర్థం కావట్లేదు మన వాళ్ళకి అని చెప్పేసి. కానీ ఏం చేయాలి అని వీళ్ళు కూడా అనుకుంటున్నారు అక్కడే. ఆ కామెంట్లు అబ్జర్వ్ చేస్తే నాకు మామూలుగా నేను సాధారణంగా ఫేస్బుక్కి ఎక్కువ టైం స్పెండ్ చేయను, ఎందుకంటే మనకు పొద్దు నుంచి రాత్రి దాకా వీడియోలే ఉంటాయి కదా. ఎప్పుడో వేసే ఆదివారము 1 గంట 1.5 గంట చూస్తా కామెంట్లు. మిగతాది రోజు పొద్దున్న నేను ఒక కొటేషన్ పెట్టేసేసి క్లోజ్ చేసేస్తా. ఈ అబ్జర్వ్ చేస్తే నాకు అర్థమైన సీన్ ఏంటి అంటే, క్రమంగా అసంతృప్తి పెరుగుతోంది. ఏది? పవన్ కళ్యాణ్ దూకుడు.
అది తమ వారసుడైనటువంటి లోకేష్కి ఇబ్బంది అన్నటువంటి ఫీలింగ్ ప్రారంభమైంది. అవును. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ కాన్సెప్ట్ తెలివిగా వెళ్తున్నారు. భారతీయ జనతా పార్టీ అట్లా అనుకోవట్లేదు. వాళ్ళ మీదన విపరీతమైనటువంటి విష ప్రచారం చేశారు 2018 మామూలు విష ప్రచారం కాదు. అవును. వాళ్ళని చూస్తేనే దుర్మార్గం అనేటటువంటి టైప్లో చేసేసారు. ఇప్పుడు దాన్ని ఎవరికంటో ఎవరి వేలుతో వాళ్ళకన్నే పొడిచినట్టు వాళ్ళ చేత చెప్పించుకుంటుంది. ఇప్పుడు వాళ్ళ మీడియానే చెప్తుంది. అంటే జనసేన కూడా అసలు ముందు జనసేన బీజేపీ కదా, జనసేన బీజేపీ తర్వాత జనసేన టీడీపీ బీజేపీ అయ్యింది. జనసేన కూడా ఎక్కడ భారతీయ జనతా పార్టీ గురించి కానీ మాట్లాడడం కానీ వీళ్ళు చూసుకుంటున్నారు. ఇప్పుడు చాలా వరకు ఎప్పుడైతే నాగబాబు గారికి మంత్రి పదవాన్ని కన్ఫర్మ్ అయిపోయిందో ఏకంగా లెటర్ మీద ఇచ్చేశారు, ఆటోమేటిక్గా విష్ణుకుమారాజు లాంటి వాళ్ళకి కోపం వచ్చింది. వాళ్ళకు కూడా మాకు ఎంత ఉండి ఒక మంత్రి పదవితోనే సరిపెట్టారు అనేది ఇప్పుడు బహిర్గతంగానే మాట్లాడుకుంటున్నారు, బహిరంగంగానే. కానీ ఎవరు అసలు దాని మీద పట్టించుకోవట్లేదు. కనీసం ఆ పార్టీ అధ్యక్షులు కూడా దాని మీద ఏం మాట్లాడట్లేదు, ఏం అడగట్లేదు. అంటే విష్ణుకుమార్ రాజు గారికి ఒక బాధ ఉంటుంది. ఆయన ఫ్లోర్ లీడర్ చేశారు, క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చినట్టు లేరు. ఆయనకు ఒక క్యాబినెట్ ర్యాంక్ పోస్ట్ ఇస్తే ఆయన అంతటి విధేయుడు, పవన్ కంటే ఎక్కువ విధేయుడు ఆయన. అవునా? చంద్రబాబు గారిని శోభన్ బాబుతో పోల్చిన ఏకైక వ్యక్తి ఆయన భారతదేశ చరిత్రలో. ప్లస్ ఈవెన్ ఇప్పటికి కూడా జగన్ అంటే విపరీతమైన ద్వేషం ప్రదర్శించేది ఆయన. ఈ మధ్యన అసంతృప్త అసహనం ఎందుకు రైజ్ చేస్తున్నాడంటే ఆయన అంత చేస్తున్నా ఆయనకి తగినటువంటి అవకాశాలు రావట్లేదు. ఎందుకంటే ఆయన కంటే గట్టిగా పొగిడేటటువంటి పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఇదివరకటి రోజుల్లో కూటమిగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ పొగిడేది తక్కువ, ఈయన పొగుడుతుండేవాడు. కాబట్టి ఈయన కామినేని అప్పుడు వీళ్ళిద్దరూ పొగుడుతుండేవాడు. కొంచెం మాణిక్యాలరావు తటస్థంగా ఉండేవాడు. తన వరకు మరీ అంత పొగడ్తలు ఉండేది కాదు. ప్రభుత్వం మా పని ఏం చేస్తున్నాం అన్నట్టు ఉండేది. కాబట్టి విష్ణుకుమార్ రాజుని ఇందులో కౌంట్ వేయకూడదు. ఆయనకి సరైన పదవి ఏదన్నా ఇచ్చి గౌరవిస్తే కనుక చంద్రబాబు గారు ఓకే. కానీ ఆయన అన్న పాయింట్లు అయితే కరెక్టే కదా. ఇప్పుడు ఇక్కడ ఎంపీ పదవులు, ఇక్కడ 3 ఎంపీ పదవులు సాధించుకున్నారు, ఇక్కడ 8 సీట్లు సాధించుకున్నారు. ఒక రకంగా 80% విన్నింగ్ భారతీయ జనతా పార్టీ తీసుకున్నప్పుడు కంపేర్ టు జనసేన ఆ ప్రాధాన్యత దక్కట్లేదు అనేది అది తప్పు లెక్క కదా. ఇప్పుడు జనసేన మరి 100% స్ట్రైకర్. అవును. కాబట్టి వాళ్ళకి 3 పదవులు రావడం తప్పులేదు. ఇంకోటి పవన్ కళ్యాణ్ కలిపాడు, నువ్వు కలపలేదు కదా. అదంటారా? భారతీయ జనతా పార్టీ కలిపి ఉంటే లెక్క ఉండేది. రెండవది తెలుగుదేశం వల్ల బీజేపీ లబ్ధి పొందింది, కానీ జనసేన వల్ల తెలుగుదేశం లబ్ధి పొందింది. జనసేన వల్ల తెలుగుదేశం లబ్ధి పొందింది, తెలుగుదేశం వల్ల బీజేపీ లబ్ధి పొందింది. అంటే తెలుగుదేశం జనసేన వల్ల. కానీ బీజేపీ వల్ల వీళ్ళ లబ్ధి ఎంత అనేది కౌంట్ వేస్తే తేడా ఉంది అక్కడ. వీళ్ళకల్లో వీళ్ళు ప్రూవ్ చేసుకున్నప్పుడు ఆ మాట నేరహత ఎక్కడ ఉంటుంది? భారతీయ జనతా పార్టీ సింగల్గా సీట్లు కాసింది. లాస్ట్ టైం 2 మంత్రి పదవులు ఎలా ఇచ్చారు ఇవన్నీ మరి అప్పుడు లెక్కేసుకున్నారా? ఖచ్చితమే. సెంటర్లో కూడా ఇచ్చింది. అప్పుడేంటి కీలకమైనటువంటి చాయిస్ ఇచ్చారు, ఒకటి ప్లస్ ఒకటి ఇది. ఇప్పుడు కూడా అంతే కదా ఇస్తోంది బేసిక్గా. అప్పుడు జనసేన కూటమిలో లేదు, అందువల్ల 2 ఇచ్చారు. ఇప్పుడు కూటమికి 4 ఇచ్చినట్టు. తెలుగుదేశం బీజేపీని కూటమి భాగస్వామిగా కంటే కూడా జనసేన భాగస్వామిగానే చూస్తుంది. మనం గమనించాల్సిన విషయం అది. తెలుగుదేశం బీజేపీతో నేరుగా పాయింట్ టచ్ చేయట్లేదు. ఈవెన్ పొత్తప్పుడు కూడా ఇద్దరికి కలిపి ఇచ్చామని చెప్పారు. మీరు గుర్తెచ్చుకోండి ఒకసారి. బీజేపీకి ఇచ్చామల్లా, ఇద్దరికి కలిపి 31 ఇచ్చామన్నారు. 40-50 అడిగారు, ఇద్దరికి కలిపి 31 ఇచ్చాం. ఇద్దరికి కలిపి అంటే భారతీయ జనతా పార్టీని ఓన్ చేసుకోవడానికి తెలుగుదేశం సిద్ధంగా లేదు. ఎందుకంటే తెలుగుదేశం ఓట్ బ్యాంకులో ముస్లిం క్రిస్టియన్స్ ఉన్నారు. వాళ్ళని కన్విన్స్ చేసి ప్రస్తుతానికి వచ్చారు. కానీ ఫ్యూచర్లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఓట్లు పోగొట్టుకోకూడదంటే తప్పనిసరి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ పట్టుకొచ్చాడు కాబట్టి బీజేపీతో పొత్తు పెట్టుకున్నాము. సెంటర్లో వాళ్ళే అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళతో నడుస్తున్నాం. కానీ బీజేపీ మా మిత్రపక్షం కాదు, అదే మాతో దాన్ని ఏమంటారు జిగిరి దోస్తు కాదు. పవన్ కళ్యాణ్తో ఉన్నంతటి సాన్నిహిత్యం మాకు వీళ్ళతో లేదనే చెప్పుకునేటువంటి ప్రయత్నమే చేస్తున్నారు. అంటే ఒకవేళ సింగిల్గా ఇండివిజువల్గా రేపు పొద్దున్న బీజేపీ వెళ్ళిన ఇలాగ 8 సీట్లు గెలుచుకోలేదనేది కూడా టీడీపీ అంతే కదా. వాళ్ళ ధైర్యం అదే కదా, ఆ కాన్సెప్ట్తో ఉంది. ఇప్పుడు ఇక్కడ వీళ్ళకి పవన్ కళ్యాణ్ ఏం చూస్తున్నాడు? తెలివిగా, చాలా తెలివిగా ఒకటి తెలుగుదేశం పార్టీలో లోకేష్ బదులు తను ఆయన రాజకీయ వారసుడిగా ప్రొజెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. తనకి అనుభవం ఉంది, పరిపాలన అనుభవం ఉందని ప్రూవ్ చేయడం కోసం అని చెప్పేసి ఇప్పుడు ఇది అంటే ఒక్క నెగిటివ్ వార్త రాస్తే చూడండి, చంద్రబాబు గారికి 100 హితబోధలు చేస్తూ రాస్తున్నారు వార్తలు. పవన్ కళ్యాణ్కి రాస్తున్నారు ఏం చూడండి, రాస్తే తాడదేస్తామని వాళ్ళకి వార్నింగ్లు ఇచ్చేశారు. కాబట్టి పవన్ కళ్యాణ్ మీద నెగిటివ్ స్టోరీ, జనసేన మీద నెగిటివ్ స్టోరీ రాసే దమ్ము ధైర్యం కూడా ఎవరు చేయట్లేదు.
తద్వారా వాళ్ళని గ్రిప్లో పెట్టారు. ఇంకొకటి వారసుడిగా ఇటు ప్రొజెక్ట్ చేస్తున్నారు. అట్లాగే భారతీయ జనతా పార్టీ మూలమైనటువంటి ఓట్ బ్యాంకును కూడా ఆయన క్యాప్చర్ చేస్తున్నాడు. ఎట్లాగా సనాతన ధర్మం, నేనే సనాతన ధర్మవాదిని, నేను భారతీయ జనతా పార్టీ మూలం ఇటు వెళ్ళిపోయిందిగా. భారతీయ జనతా పార్టీ ఎవరిని ప్రమోట్ చేయట్లేదు సరిగ్గా. ఇంకోటి ఇదివరకు కాస్త భారతీయ జనతా పార్టీ ఆత్మతో పనిచేసి సోమ్యరాజుని పీకేవి ఇచ్చాడు ఈయన. పురంధేశ్వరిని తీసుకొచ్చారు. పురంధేశ్వరి ఏంటి, ఆవిడకి మంత్రివర్గం రాకపోయేటప్పటికి ఒక అసంతృప్తి ఉంది, ఎంపీ మాత్రమే అయ్యేటప్పటికి. ఆవిడ ఇంకోటి ఎట్లాగ రేపు నేను వెళ్ళిపోతాను కానీ నాకెందుకు వచ్చిన గొడవ అన్నటువంటి ఉద్దేశంతో ఆవిడ నిరాసక్తంగానే ఉంది. ఆవిడ పార్టీని ఏం సంస్థాగతంగా బలంగా ఏమి నడపట్లేదు. దాని పర్యవసానం ఏముంటుంది? ఇప్పుడు ఇంకోటి ఏంటి, అక్కడ ఎవరి గ్రూప్ వాళ్ళది, సీఎం రమేషే, సుజనా చౌదరి, లేకపోతే సెంటర్లో నడుస్తున్నటువంటి మంత్రి గారు శ్రీనివాస్ వర్మ. ఇంకా ఈ కోఆర్డినేషన్ ఎక్కడో అసలు భారతీయ జనతా పార్టీకి ముగ్గురు ఎంపీలు కూర్చున్నప్పుడు అని మాట్లాడుకుంటున్నారా? గెలిచిన ముగ్గురు లేదు. రాష్ట్ర స్థాయిలో మంత్రితో 4 మంత్రులు కూర్చుని ఏమైనా మాట్లాడుకుంటున్నారా? ఇది 2 మంత్రులు వీళ్ళు కలిపి ఏమైనా మాట్లాడుకుంటున్నారా? లేదు. ఏదైనా మీటింగ్లో కలుసుకున్నప్పుడు కలుసుకోవడమే. సంస్థాగత నిర్మాణపరమైన దీన్ని ఈ క్యాష్ చేసుకుంటాడు ఆయన పవన్ కళ్యాణ్ ఆటోమేటిక్. భారతీయ జనతా పార్టీ హిందుత్వ సిద్ధాంతానికి వారసుడిగా ఒకవైపు, చంద్రబాబు గారి రాజకీయ వారసుడు ఒకవైపు, కాపు సామాజిక వర్గం ముద్దుబిడ్డగా ఒకవైపు, ఒకేసారి త్రిముఖ వ్యూహం. ఆయన చెప్పింది మీరు నా వెనకాల ఉండండి, వ్యూహం నేను పన్నుతాను అన్నాడు కదా, అదే ఆయన వ్యూహం. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి సరైన నడిపించే నాయకుడు కొరత ఏమన్నా కనిపిస్తుందా? ఉండుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ రేపొద్దున కనిపించుండేవి కాదా? అధినాయకత్వపు ఆలోచన ధోరణి మీద ఆధారపడి ఉంటుంది. నాయకత్వం సమస్య కాదు. ఇప్పుడు ఉన్నోళ్ళు చేయగలరు, పురంధేశ్వరి చేయగలరు. ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మీరు మాకు ఇన్ని బట్టి రావాలి రేపు పొద్దున అని చెప్తే చేస్తారు. ఆ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేవాడు కావాలా? అంటే మన పాత నాయకులతో ఒకసారి కంపేర్ చేసుకుంటే, ఇంతకుముందు కన్నా లక్ష్మీనారాయణ గారు ఉన్నప్పుడు కానీ లేదమోహన్ సోమవీరాజు గారు ఉన్నప్పుడు ఏదో యాక్టివిటీ ఉండేది. ఓకే, వాళ్ళు ఒక్కొక్కసారి టంగ స్లిప్ అయినా లేదంటే ఒకసారి అగ్రెసివ్గా మాట్లాడినా అదే మీడియాలో బీజేపీ అధ్యక్షుడు ఇలా అదే కనిపించేది. ఇప్పుడు అసలు అది ఎక్కడైనా కనిపిస్తుందా ఈ మధ్యకాలంలో? అంటే అధికారంలో ఉన్నప్పుడు ఆ సమస్య ఉంటుంది కదా. ఇప్పుడు అంటే ప్రతిపక్షం వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు పోరాటం, ఆరాటం హైలైట్ అవుతుంది. అధికారంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడగలరు వీళ్ళు? జగన్నే తిట్టాలి. జగన్ చంద్రబాబు కంటే ఎవరు ఎక్కువ తిట్టలేరు, జగన్ లోకేష్ కంటే ఎవరు ఎక్కువ తిట్టలేరు, పవన్ కళ్యాణ్ కంటే ఎవరు ఎక్కువ తిట్టలేరు. వీళ్ళు కూడా తిడతారు వాళ్ళతో పాటు, అంతే కదా. తిట్టడంలో చూసుకున్నప్పుడు నేను అదే అంటా, ఇదివరకు ఛానల్లో 1-2 ఛానళ్ళకి ఇట్లాగా మనం సాలిడ్గా పార్టీకి తెలుగుదేశానికి సపోర్ట్గా చేయాలంటే, అరే ఆంధ్రజ్యోతి కంటే నువ్వు ఎక్కువ రాయగలవా చంద్రబాబు గారి గురించి? లేదా ఈటీవీ కంటే నువ్వు ఎక్కువగా పొగడగలవా? లేదా మహా టీవీ కంటే అద్భుతంగా మాట్లాడగలవా ఆయన గురించి? TV5 కంటే ఎక్కువగా ప్రమోట్ చేయగలవా? ఇంకా నువ్వు ఎందుకు ఇంకోటి మళ్ళీ దాంట్లోకి వెళ్ళి ఆ టెంట్లోకి నువ్వు వెళ్ళి ఎలా సాధించగలుగుతావు నీ వ్యూవర్ని? ఇప్పుడు తెలుగుదేశం విరాధమని ఫస్ట్ చూసేటటువంటిది ABN, రెండవది ఈటీవీ, మూడవది మహా టీవీ, TV5, నాలుగవది మహా టీవీ చూస్తాడు. ఆ 4 చూసాక ఖాళీ ఉంటే ఇంకెక్కడికి వెళ్ళాలన్నప్పుడు నువ్వు, కానీ అయ్యే చూసేస్తాను తర్వాత నువ్వు వెళ్ళి 5వ వాడికి అంతకంటే గట్టిగా పొగుడుతానంటే నీ స్ట్రేచర్ చాలదు. రాధాకృష్ణ గారి ముందు నీ స్ట్రేచర్ ఎంత, వంశీ ముందు నీ స్ట్రేచర్ ఎంత, వెంకటకృష్ణ ముందు నీ స్ట్రేచర్ ఎంత, మూర్తి ముందు నీ స్ట్రేచర్ ఎంత, నువ్వు 100 కోట్ల లింగాలు బోర్లింగం అవుతావు. కాబట్టి ఇట్లాంటి కొన్ని లెక్కలు ఉంటాయి. ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటిది అలాంటి ఒక స్ట్రేచర్ని క్రియేట్ చేయాలి పార్టీ, భారతీయ జనతా పార్టీ. ఆ స్ట్రేచర్ని ఇవాళ వాళ్ళు జగన్ తిడుతుంటే వీళ్ళకంటే ఎక్కువ తిట్టలేడు కదా, అంతే కదా. కాబట్టి వీళ్ళు కూడా తిట్టింది. ఇప్పుడు షర్మిల తిడుతుంది, షర్మిల తిట్టింది ఆ రోజున తెలుగుదేశం వాళ్ళు తిట్టిన దానికంటే ఎక్కువ తిట్టుంటే జగన్ని ఆవిడ హైలైట్ చేస్తున్నారు. ఆ రోజున తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు ఎక్కువ తిట్టేసి ఉన్నారు అనుకోండి, అదే హైలైట్ చేసి షర్మిల ఒక మొక్కకి వెళ్తుంది. అంటే ఇక్కడ మనకు కావాల్సింది ఇదివరకటికి మళ్ళీ వార్త ప్రయారిటీ అనేది ఇప్పుడు పోయింది. వార్త ప్రయారిటీ ఆ రోజుల్లో ఏంటంటే మేము మొట్టమొదటి నేర్చుకున్నప్పుడు ఫీల్డ్లో 60-40 అనేవాళ్ళు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి 60% ఓటు ఇది ఇవ్వాలి వార్తలు, ప్రతిపక్షానికి 40% ఇవ్వాలనేవాళ్ళు. ఎలక్షన్స్ అప్పుడు 50-50 పాటించేవాళ్ళు. ఇవాళ మనమైతే ఇప్పటికీ అదే ఫార్ములా ఫాలో అవుతుంటాం. కాకపోతే ఇక్కడ ఆ ఫార్ములా ఇక్కడ లేదు, ఉండదు. కానీ ఆంధ్రప్రదేశ్ బీజేపీ అనుసరిస్తున్న ఈ సైలెన్స్, ఈ మౌనం వ్యూహాత్మక సైలెన్సా, పొత్తు ధర్మంలో భాగంగా సైలెన్సా? అది అసలు ఏం లేదు, ఎవరికి దిశానిర్దేశం లేదు, అంతే. ఏం మాట్లాడాలి, దేని మీద మాట్లాడాలి? ప్రాక్టికల్గా అయితే తెలివైన వాళ్ళు అయితే ఏం చేయాలా,
ఇవాళ ఈ పార్లమెంట్ సెషన్స్కి వచ్చినటువంటి కుప్పలు తెప్పల ప్రశ్నలు సమాధానం ప్రతి దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చిందో వచ్చింది. దాని మీద మాట్లాడచ్చు కదా వీళ్ళు. ఎవరు మాట్లాడారు? ఎందుకు మాట్లాడరు? అది ఎందుకు ఫోకస్ చేసుకోరు? నువ్వు డెవలప్మెంట్ జరిగింది చెప్పుకోలేకపోతున్నారు వాళ్ళు. రాష్ట్రంలో వాళ్ళ నియోజకవర్గాల్లో చేసిన చెప్పుకోలేకపోతున్నారు. ఏం లేదు, భారతీయ జనతా పార్టీకి వచ్చిన ప్రతిసారి కూడా అధికారంలోకి వచ్చిన ప్రతిసారి అధికార మత్తులో ఉండిపోయి వాళ్ళ సొంత స్వార్థాలు చూసుకునే ప్రజాప్రతినిధులు అవుతుంటారు. పార్టీని గురించి ఎవరు వాళ్ళైనా ప్రచారం చేసుకోవచ్చు కదా. ఇప్పుడు నిన్న ఉందండి, ఆయన మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు జలశక్తి మిషన్ గురించి 55 లీటర్లు జల్ జీవన్. అది ఎవరిది అసలు జల్ జీవన్ చెప్తుంది? అదే ఇప్పుడు దాని గురించి బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడట్లేదు? ఇచ్చిన సంక్షేమ పథకాలని పట్టించుకోవట్లేదని నేను అంటుంది అదే. వీళ్ళు చెప్పుకోవడం చేత కావట్లేదు అంటుంది అదే. ఎందుకు అంటే వాళ్ళ స్వార్థము. పార్టీ నాయకత్వం అన్నా ఏమైనా నువ్వు చెప్పు అని చెప్పాలా, చెప్పదు. ఇప్పుడు నామినేటెడ్ పదవులు పొందారు వాళ్ళు కూడా వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి డెవలప్మెంట్ చూసుకున్నారు కానీ పార్టీ డెవలప్మెంట్ చూసుకోవట్లేదు. ఇప్పుడు దేశం ఫస్ట్ పార్టీ నెక్స్ట్ అన్నారు, గుడ్. ఇప్పుడు పార్టీ ఫస్ట్ మిగతాది నెక్స్ట్, వ్యక్తి నెక్స్ట్ అనే పదం ఉంది ఇక్కడ. పార్టీ ఫస్ట్ అన్న నినాదం మిస్ అవుతుంది ఇక్కడ రాష్ట్ర స్థాయిలో. కాబట్టి అది వాళ్ళ దురదృష్టం. గెలిచినటువంటి వాడేమో ఇంకో దరిద్రం ఏంటంటే వాళ్ళకి గెలిచిన వాళ్ళల్లో మూడొంతుల మంది ఏంటి, 99% తెలుగుదేశం అభిమానులు లేకపోతే తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు. ఇక వాళ్ళకి ఇందులో ఉండి తెలుగుదేశం తరపున టికెట్ దొరక్క ఇందులోకి వచ్చి షెల్టర్ తీసుకున్నాడు. వాళ్ళు తెలుగుదేశాన్ని కాదని చెప్పి బీజేపీని ఎదిగేటట్టు ఎందుకు చేస్తారు? నాయకుల మార్పుతో ఏమన్నా ఇలాంటి సమస్యలు సాల్వ్ అవుతాయి అంటే ఓవరాల్ గా మార్చబోతున్నారు? అధినాయకత్వం సీరియస్ గా దృష్టి సారిస్తే మాత్రమే అవుతాయి. అధ్యక్ష మార్పుతో కొత్త అధ్యక్షులు ఉండదు. వాళ్ళు వచ్చినా కూడా భజన చేయకపోతే ఊరుకోరు, లేకపోతే ఇదిగో మాకు విభేదించేవాళ్ళని పెట్టారని చెప్తారు. రేపు పొద్దున వాళ్ళ మీద రచ్చరచ్చ చేస్తారు. రైట్. చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కూటమి సర్కార్లో భారతీయ జనతా పార్టీ నుంచి ఈ సైలెన్స్ అయితే కనిపిస్తుంది. మరి ఇది వ్యూహాత్మకమా లేదంటే ఇంకోటి ఏమైనా అర్థమా ఏం తెలియదు. మొత్తానికైతే భారతీయ జనతా పార్టీ ఎందుకు ఇలా వ్యవహరిస్తుంది కూటమిలో చర్చ అయితే నడుస్తుంది. చూద్దాం భవిష్యత్తులో దీనికి ఏమైనా కనిపిస్తుంది ఒక మార్గం.